మేడం ఏంటి యమన్ సంబంధించిన హత్యకు సంబంధించి ఏం చెప్తారు? నాకు ఎర్లీ మార్నింగ్ తెలిసింది ఇన్సిడెంట్. అయితే ఈ అబ్బాయి నాకు గత 4 years నుంచి పరిచయం ఉన్నారు. అప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే టైంలో నా దగ్గరికి కాలేజ్ సీట్ గురించి, ఫీ కన్సెషన్ గురించి వచ్చిండ్రు. అప్పుడు చూసిన వ్యక్తిని ఈ రోజు నేను ఈ పరిస్థితిలో చూడాల్సి వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ మా సీతాఫల్ మండి డివిజన్ లో జరగలేదు. చిన్న చిన్న దొంగతనాలు లేదంటే అట్లాంటివి గొడవలు అట్లా జరిగినాయి, కానీ ఎప్పుడు కూడా మర్డర్లు అయ్యే సిచ్యువేషన్ మాకు ఎప్పుడు కూడా కనిపించలేదు. కానీ ఇది చాలా దారుణంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రిక్కీ చేసి అబ్బాయిని చర్య ఇది. అది కూడా ఏదో అంటే వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఏదో లవ్ దాని గురించి అని చెప్పేసి అని అన్నారు. ఏదైనా అవును, ఆడియోలో కూడా క్లియర్ గా వాళ్ళు చెప్పారు, నేను దూరమే ఉన్నా కదా అది ఇది అని చెప్పేసి. ఆ అమ్మాయి ప్రతిసారి నన్ను తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళి అది అంటే అబ్బాయి చాలా మెచ్యూర్డ్ గా నా చదువు పూర్తిగా నేను సెటిల్ అవ్వాలి ఆ తర్వాతనే అని చెప్పేసి కన్సోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అయినా కూడా అమ్మాయి పట్టించుకోకుండా వాళ్ళ ఫాదర్ ఏదో ప్రెషర్ పెట్టి పోలీస్ కేసు పెట్టించి భయపెట్టే ప్రయత్నం చేద్దాము అని అనుకున్నారు. కానీ అవును, చాలా మంచోడు. నేను వాళ్ళ మదర్, మా దగ్గర మేము ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు తను ట్రైనింగ్ అవి ఇవి తీసుకుంటుండే. ఆ పరిచయంతోనే వాళ్ళ బాబు గురించి నా దగ్గరకు వచ్చి కాలేజ్ గురించి హెల్ప్ చేయమ్మా, మల్లారెడ్డి కాలేజ్ లో సీట్ కావాలా, ఒకవేళ వస్తే ఫీజు కూడా హెల్ప్ చేయ అది ఇది అంటే అట్లా నాకు పరిచయం. సో అప్పుడు మాట్లాడినాం తప్ప మధ్య ఎప్పుడు కూడా మాకు ఇది లేదు. ఈ రోజు పొద్దున ఫోటో చూసిన తర్వాత అరే అని అప్పుడు నేను షాక్ అవ్వడం జరిగింది. వాళ్ళ మదర్ తోనే నాకు పరిచయం ఉంది ఎక్కువ, అబ్బాయితో నాకు లేదు. ఓన్లీ ఆ సీట్ గురించే నేను మాట్లాడడం జరిగింది. బట్ వాళ్ళ ఫ్రెండ్సే కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఈ రోజు వచ్చిన ఆడియో సాక్షిగానే చెప్తున్నా, అబ్బాయి ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాడు. ఎవరైనా కూడా సరే లవ్ చేయడం తప్పు కాదు, చేసినప్పుడు చంపడం తప్పు. వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఒకవేళ ఇబ్బంది అవుతుంది అని అంటే పోలీసుల సమక్షంలో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. నాకు ఇక్కడ అబ్బాయి సైడ్ కంటే అమ్మాయి సైడ్ ఎక్కువ తక్కువ ఉందని నేను అంటే ఫుల్ గా డీటెయిల్స్ తెలియదు కాబట్టి నేను అనలేను ఇన్ డీటెయిల్ గా, కానీ అట్లా అనిపిస్తుంది నాకు. వాళ్ళ ఇంట్లో అమ్మాయికి చెప్పలేక అబ్బాయిని ఇట్లా దారుణంగా హత్య చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకొకటి, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు, గాంజాయి బ్యాచ్, అదైతే మాకు తెలుసు. మా లోకల్లో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో ఆ పిల్లలు ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గాంజాయి తాగుతారని చెప్పేసి మాకు లోకల్ గా ఇన్ఫర్మేషన్. ఇది ఇప్పుడు ఒక ఫస్ట్ టైం ఇన్సిడెంట్ కాదు, గతంలో కూడా రీసెంట్ గా 3 months కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని, చాలా పెద్ద వాళ్ళని కొట్టడం జరిగింది కేవలం బండి పార్కింగ్ విషయంలో. దానికంటే ముందు బోనాల పండుగ టైంలో ఒక అబ్బాయిని ఇట్లానే యూత్ పిల్లల్ని అప్పుడు కొట్టడం జరిగింది. సో రిపీటెడ్ అఫెన్సెస్ చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసింది. ఈ రోజు సెల్ఫీ దిగి స్టేటస్ లు పెట్టుకొని ఫుల్ మర్డర్ అని చెప్పేసి, అంటే వాళ్ళు ఏదో గొప్ప పని చేసినాము, మేమేదో అంటే గర్వంగా చూపించుకునే విధంగా పెట్టినట్టు అనిపిస్తుంది. నిజంగా అది చూసినప్పుడు అసలు ఎటుపోతుంది సమాజం అని అనిపించింది. ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్, ఇన్ని జరుగుతున్నాయి. అంతెందుకంటే ఈ రోజు మన ఎక్స్ IPS ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో కూడా మర్డర్ జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ అడిగి పోయినారు. వాళ్ళ ప్రాణాలే వాళ్ళకి ఇంపార్టెంట్, ఇట్లాంటి వాళ్ళ ప్రాణాలు కాదా? పొద్దున వీళ్ళందరూ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అందరు పోయి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేసుకుంటా మాకు న్యాయం చేయమనంటే పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళని పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి కూర్చోబెట్టడం, అన్యాయంగా వాళ్ళని ఇది చేస్తున్నాడు తప్ప ఎవరైతే తప్పు చేసినా వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇది అంటే వాళ్ళని కాపాడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళ ఇంటి ముందు. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు పరిపాలన విధానం అట్లుంది, ప్రజాపాలన అంటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు ఏం జరుగుతుందో. పొద్దున్న గోల్డ్ షాప్లలో ఏమంటారు దొంగతనాలు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి. అయినా కూడా నిమ్మకి నీరెత్తనట్టు ఇప్పుడు దాకా ముఖ్యమంత్రిగా ఉన్న హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఇంత జరుగుతుంది, మరి ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటి ముందు బయట వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు. మేము ఆశ్చర్యపోతున్నాం. ఒక గల్లీ బ్లాక్ చేసేసి ఇటు సైడ్ అటు సైడ్ బండ్లు పెట్టేసి మధ్యలో పోయి ఆ బాబుని మొత్తం పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఒక 15 నుంచి 18 కోట్లు పొడిచి చంపడం జరిగింది. అసలు అంటే వాళ్ళు ఎంత ధైర్యం ఉండొచ్చు, వాళ్ళకి ఎంత ఇదిగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అమ్మాయి ఏమో అబ్బాయి సైడే మాట్లాడుతున్నా. యాక్చువల్ గా మేము అంటే ఇన్ డీటెయిల్ గా తెలియదు, నేను జస్ట్ ఆడియో బేస్ చేసుకుని మాట్లాడుతున్నా. వాళ్ళ బావ అంట, ఆ అమ్మాయి వాళ్ళ మేనబావ అంట.
సో ఇంటర్నల్ గా ఏం గొడవలు ఉన్నాయో తెలియదు. కానీ ఇట్లా హత్య చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ బస్తీలలో వాళ్ళు ఉండొద్దు. ఖచ్చితంగా రేపు గిట మళ్ళీ వస్తే ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉన్నాయి. పోలీస్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం, రేపు పొద్దున ఆ కుటుంబాలని ఇక్కడ నుంచి పంపించేయాలి, ఇక్కడ ఉండొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. చేయాలి కదా మరి. అప్పుడు అదే ఆఫీసర్, ఇప్పుడు అదే ఆఫీసర్, మరి ఎందుకు మారిండ్రో మాకు అర్థం అవ్వట్లే. ఎవరికి ఎవరికి ఇది చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు మీరే పబ్లిక్ వ్యూస్ చెప్తున్నారు. సరే నేను ఒక రాజకీయంగా నా గవర్నమెంట్ నా బీఆర్ఎస్ గురించి నేను సపోర్ట్ చేసి మాట్లాడు, కానీ ప్రజలైతే చెప్తారు కదా 10 ఏళ్ళు ఎంత అంటే ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుండొచ్చు, కానీ ఇంత దారుణంగా ఇంత హీనంగా అయితే ఎక్కడ కూడా 10 ఏళ్లలో జరగలేదు. ప్రజాప్రతినిధుల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. అండ్ ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేస్తున్నాడు ఇవన్నీ చేయమని. ఇవన్నీ ఆయననే పబ్లిక్ మీటింగ్లలో ఖచ్చితంగా చేయండి, కొట్టండి, సంపండి అని చెప్పి మాట్లాడితే మరి ఎందుకు ఇట్లాంటివి జరగకుండా ఎందుకు ఉంటాయి? ఖచ్చితంగా జరుగుతాయి కదా. అదే కదా, ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకురావాలా, ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి భయంలో పెట్టి రాజకీయం చేయాలనేదే వాళ్ళ ఆలోచన తప్ప మంచి పాలన చేయాలనేది అయితే వాళ్ళకి ఉన్నట్టు కనిపించట్లేదు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇవన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. ప్రజల ప్రాణాల మీద రక్షణ కల్పించని ముఖ్యమంత్రి వేస్ట్ అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా లైఫ్ ప్రిజన్ పడాలి, లేదంటే ఉరి శిక్షనే పడాలి. దారుణంగా వాళ్ళని పనిష్మెంట్ చేయాలి. అట్లాంటి వాళ్ళని వదలదు. అంటే వాళ్ళు ఏదో ఆవేశంతో ఏదో కోపంలో ఏదో చేసిండ్రు అనేది అక్కడ లేదు. వాళ్ళు ప్లాండ్ గా చేసిన తర్వాత ఫోటోలు తీసుకొని అది స్టేటస్ లలో పెట్టుకొని ఏదో గొప్ప ఘనకారం చేసినట్టు వాళ్ళు పెట్టడం అనేది చాలా అంటే చండాలమైన విషయం. యాక్చువల్ గా అట్లాంటి వాళ్ళని రోడ్ మీదకి తీసుకొని మేము అందరం కలిసి కొట్టి చంపేస్తాం. వాళ్ళని అరెస్ట్ చేశారంట. ఎవరైతే నలుగురు అని చెప్తున్నారు. మళ్ళీ దానికి సపోర్ట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఒకవేళ ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోతే మేము ఖచ్చితంగా దేనికైనా సిద్ధం. ఇప్పుడు నేను వచ్చినట్టే నా పార్టీ అంతా సపోర్ట్ ఉన్నట్టే కదా. అనుకోకుండా మా ఎమ్మెల్యే గారు లేరు, డెఫినెట్ గా వారు కూడా ఫోన్ లో చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత కుటుంబాన్ని కలవడం జరుగుతుంది. వారికి పూర్తి మద్దతు ఉంటుంది. వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తాం. న్యాయం జరగకపోతే కూడా ఏం చేయాలో కూడా అవి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పడానికి ఏముంది, వినేటోడికైతే చెప్పడానికి మనము చేయవైనా కూడా విననోడు వాడు మొండోడు, వాడికి ఇష్టం వచ్చినోడు ప్రవర్తిస్తున్నాడు. ప్రజలని గాలికి వదిలేసిండు. అడ్మినిస్ట్రేషన్ చేసే చేత కాదు. బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్యాయంగా ఎవరైనా ప్రశ్నించినా ఏదైనా దాని గురించి అడిగినా కూడా కేసులు పెట్టుకుంటా పోలీసు వాళ్ళంతా ఏమైనా పని చేస్తున్నారు అని అంటే ఇగో ఇదే. ఎవరైనా ప్రశ్నించి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా లేదైనా ఏమైనా చేసినా వాళ్ళని పోలీసులు తీసుకుపోయి జైల్లో పెట్టి అదొక్క పని చేస్తున్నారని ప్రజలకు రక్షణ ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది. డెఫినెట్ గా రేపటి రోజున ఈ ప్రజలందరే వాళ్ళకి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మారకపోతే ఇంకా 2.5 ఏళ్ళ సమయం ఉంది, వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పటికైనా మారకపోతే ఇంకెప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ నా ప్రభుత్వం సంబంధించిన వాళ్ళని రోడ్ల మీద తిరగనీయకుండా ప్రజల చెప్పులతో కొట్టి పంపిస్తారు. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు రాజ్యాంగము అంటే ఈ మనల్ని కాపాడే వ్యక్తులే ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే అసలు ఎక్కడ పోవాలా? ఇప్పుడు మీరు అక్కడ ప్రజల దాకా ఎందుకండి? మాలాంటి వ్యక్తులకే ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు నిన్ననే చూసిండ్రు పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిండ్రు, అన్న మీద దాడి చేసిండ్రు. ఆయన ఆడ ప్రెస్ మీట్ పెట్టిండు, వచ్చి అక్కడ కూడా వారి తప్పు లేదు. వారు బండి సంజయ్ గారు ఏదైతే మాట్లాడినా దానికి సంబంధించిన రెస్పాండ్ అయ్యి ఆయన సమాధానం చెప్పిండు. ఎక్కడ ఏం తిట్టిండ్రు? అట్లా ఇష్టం వచ్చినట్టు నాయకుల ఇంటి మీదకి పోయి దాడి చేయడం అట్లాంటి వాళ్ళది పోలీసు వాళ్ళకి కనిపించదు. వాళ్ళకి మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఇస్తారు. మేము ఏంద్రా నాయన ఇట్లా చేస్తున్నారు, మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని అంటే నడు పోలీస్ స్టేషన్ కానీ మమ్మల్ని తీసుకోబోతున్నారు. ఎక్కడ పోతుందో ఏంటో అర్థం ఉన్నాడు కదా. పనికిరాని హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు కదా, ఏం చేతగా అన్నాడు. ఉత్తి ఆడ కూర్చొని ఏసీలలో కూర్చొని అవన్నీ చేయడానికి మాత్రమే ఉన్నాడు. ప్రజలు ఇట్లా ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది గోస పడుతున్నారు. నువ్వు డెవలప్మెంట్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళకి భద్రత అయినా కల్పించు. వాళ్ళంతటా వాళ్ళ తిండి తిని సంపాదించుకొనైనా వాళ్ళు ఉంటారు. కనీసం వాళ్ళకి రక్షణ లేకపోతే ఎటు పోతారు? ఇప్పుడు మనం ఆ రక్షణ కల్పించడానికే కదా ప్రభుత్వాలు అనేటివి ఉన్నాయి. అవన్నీ లేకపోతే ఎక్కడ పోతారు వీళ్ళందరూ? వాళ్ళ కష్టాన్ని దోచుకుంటావు, వాళ్ళ ప్రాణాలని తీస్తావు.
మరి ఇంకేంది, ఎందుకు ఉండి ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని ఏం సాధించాలని? ప్రజల ప్రాణాలు తీసుకోవడానికి వచ్చినావా, వాళ్ళ బతుకులు బాగుపరచడానికి వచ్చినావా? అది ప్రజలు ప్రశ్నించేది.